2019లో మేము అధికారంలోకి వచ్చిన 151 స్థానాల్లో తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నప్పటికీ షర్మిల రోడ్ల బడిగా తిరిగి 16 నెలలు పార్టీని బలోపేతం చేసి ఒక అవకాశం తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళాం ఒక దిక్కు తిరిగితే మా అన్న 151 స్థానాలతో 151 స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అటువంటిది ఈరోజు మా అన్నే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 175కు 175 ఎందుకు గెలవకూడదు? దీనికి చెప్పు నాకు. మేమేమి అభివృద్ధి చేయనప్పటికీ, మేము ఏ పరిశ్రమలు తేనప్పటికీ, ఉన్న పరిశ్రమలు తరిగినప్పటికీ, పోలవరం కట్టినప్పటికీ, జాబ్ క్యాలెండర్ అయినప్పటికీ, ఏమి చేయనప్పటికీ కూడా ప్రజలు మాకే ఓట్లేస్తారు, మమ్మల్ని మళ్ళా గెలిపించారు. 30 సంవత్సరాల పాటు మా అన్నే అధికారంలో ఉంటాడు. రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే రాజధాని కడతాడు. ఇది రాసి పెట్టుకో. 2024లో గెలిచిన తర్వాత మన రాష్ట్రం ఇప్పుడు ఆల్రెడీ సచివాలయం తాకడ పెట్టినాడు. ప్రభుత్వ భూములు ఉన్నాయి. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ఆస్తుల మీద కూడా మా ఆయన బొమ్మ వేసుకున్నాడు. సర్వ హక్కులు మాకే ఉండేట్టుగా చేసుకున్నాడు. వీటిని నమ్ముతాం, వీటిని నమ్మి రాజధాని కడతాము, వీటిని నమ్మి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, వీటిని నమ్మి పోలవరం కడతాము. ఏంటంటే ఏమవుతుంది? ప్రజల కోసమే కదా మా అన్న అహర్నెస్ లో కష్టపడుతుంది. తాడేపల్లి ప్యాలెస్ లోంచి బయటికి రానప్పటికీ, కొంపలోంచి బయటికి రానప్పటికీ కూడా ప్రజల కోసమే కష్టపడుతున్నాడు కదా. సార్ 2019లో కూడా మీరు చాలా హామీలు ఇచ్చారు. మీ అధినాయకుడు 730 ఇచ్చినా, 1-2 కాదు, ఒకటి కూడా చేయలేదని ప్రజలు అనుకుంటున్నారు. 3 చేసాం సాల్దా. ఏం చేశారు సార్? 3 చేసాం సాల్దా అంట. 3 రాజధానులు చేశారు. మరి ఇంకేం కావాలా? ఓకే, రాష్ట్రం అభివృద్ధి కాలేదంటే ఇంకెంతకన్నా ఇంకేం అభివృద్ధి కావాలయా? సార్ పిల్లలకి ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడుతున్న పరిస్థితి అడక్కతిన మనం. సార్ మీరే ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం ఇచ్చినాం. 2500 ఉద్యోగాలు, 2,50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. వాలంటీర్లు సరిపోవా? ఇంకేం కావాలా? 5,000 జీతం ఊర్లో ఉండేవాడికి 5,000 సరిపోదా? పల్లెల్లో ఉండేవాడికి 5,000 సరిపోదేమయ్యా? సార్ 2019లో చాలా చేశారు. 2024లో కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం ఓటేసుకునే పరిస్థితి కూడా లేకుండా చేసి, దౌర్జన్యం చేసి ఈవీఎంలు పగలగొట్టిన పరిస్థితి మీ పార్టీ వాళ్ళు. ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. ఏదైనా ఓటు మీకు వేయాలంటే ఎందుకు చెప్తారు సార్? ఇవన్నీ దౌర్జన్యాలు చేస్తే ఎలా ఓటేస్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా వేస్తారు. 1-2 వార్డుల్లో వేయకుండా ఉంటే మిగతా వార్డులు లేరా? ఇప్పుడు 1 వార్డు 2 వార్డుల్లో ఏదో ఈవీఎం పగల కొట్టినాడు, ఆడ మాకు ఓటింగ్ శాతం తక్కువ వచ్చింది, కూటమికి ఎక్కువ ఓట్లు వేసారంటే మింగలేవా? నియోజకవర్గంలో ఆ 2 బూతులేనా ఉండేది? పంచాయతీలో ఆ 2 బూతులేనా ఉండేది? ఎన్ని పంచాయతీలో ఎన్ని బూతులు ఉంటాయి? ఎన్ని ఈవీఎంలు ఉంటాయి? 1 పగల కొట్టిన పాట ఏమవుతుంది? దాంట్లో ఏం ఉండేది, తెగేది ఏం ఉండదు. ఓకే, ఏమి కాదు. మీరేదో ఆలోచన చేస్తున్నారు, మీరేదో భ్రమలో ఉన్నారు. కూటమి వచ్చాది, మేము ఇదిగినేని. ఖచ్చితంగా మా ఓడే గెలుస్తాడు, పులివెందల రాజధాని చేస్తాడు. ఓకే, అది పేర్ని నాని గారు కానీ అంబటి రాంబాబు వీళ్ళందరూ ఎలక్షన్ తర్వాత వాళ్ళ ఆహాకారాలు చూస్తే ఓడిపోతున్నామని జనాలకు క్లియర్గా అర్థమైన పరిస్థితి. మంత్రులు లాంటి వాళ్ళే, పోలీసులు మాకు సహకరించలేదు, టీడీపీ దౌర్జన్యం చేసింది, ఇవన్నీ చెప్తున్నారు మీ వాళ్ళు. అంటే ముందే ఓటమి. టీడీపీ ఎప్పుడు కూడా అండి, ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన పాపము. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎక్కడా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా చట్టం తన పని తాను చేసుకొని పోతుందని ఆయన పెద్ద ఆయన అంటాడు. వీళ్ళు ఏదన్నా తోకలు అంటే మా అన్న ఏమంటాడు, ఏంట్రా అంటాడు. అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేదానికి ఉండండమ్మా తమ్ముళ్ళు ఆగండి అంటాడు. మా వాడు అట్ట కాదు, ఏంట్రా మాకు చూద్దాం అంటాడు. అర్థం కాలా? అది మేము ఎంతమందిని కొట్టినాం మాకు తెలీదా? తెలుగుదేశం వాళ్ళు ఎంతమందిని కొట్టినారు? వాళ్ళు గుడిగాలు వాళ్ళు అసలు ధైర్యం కూడా చేయరు, అంత సాహసం కూడా చేయరు. ఎందుకు లేబ్బా మనకు ఏదో పోలీసు వాళ్ళు వ్యవస్థ ఇవన్నీ కూడా ఎలా ఆర్డర్ ఉండదు అని చెప్పి వాళ్ళ అధినాయకుడిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతారు. మా అధినాయకుడు ఎటాటోడు, మా అధినాయకుడు ఆయుధాలు నూరుతాడు, ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్లో లోపలికి పంపించాడు, సినాయన్ను బాత్రూంలోకి పంపించాడు. మా పార్టీ పుట్టిందే ఆడించే కదా. అట్టేటప్పుడు మేము ఇంక ఎట్టుంటాము కార్యకర్తలంగా ఉండేటప్పుడు? ఆయన ఒక విజనరీ, ఈయన ఒక డెకాయిట్. మాకు ఇంకేం చెప్తాము మరి?
ఓకే సార్ 2024లో అంటే మీరు హ్యూజ్ గా గెలుస్తారని చెప్తున్నారు. అవును. ఏం చేస్తారు రాష్ట్రానికి మీరు వస్తే? ఇంకేమన్నా కొత్తగా చేయాల్సిన ఏం చేయాలా? ఆల్రెడీ చేశారు సార్. మా అన్న గతంలో ఒకసారి అన్నాడు, కరోనా ముందు అనుకుంటా, ఇంకేం చేద్దాం ప్రజలకి అన్నాడు. ఆల్రెడీ అన్ని చేశారు. ఇంకేమున్నాయి చేసేదానికి? ఆల్రెడీ రోడ్లు కూడా మొత్తం పోయినాయి. ఏ రోడ్లు సార్, ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు కూడా లేవు. చేస్తాం ఇప్పుడు. అదే ఇప్పుడు అందుకే కదా ప్రభుత్వం ఈ భూములన్నీ మా శోధనం చేసుకునేది. ఓకే, ఇప్పుడు ఇంక తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి రోడ్లు వేసి భవనాలు కట్టి అన్ని చేస్తాం. ఓకే సార్, మీ ఎవరైతే అధినాయకుడు నేను చాలా నిరుపేద సీఎం అని చెప్తారు, రూపాయి సీఎం అని చెప్తారు, పెద్ద పెద్ద ఫ్లైట్లు వేసుకొని లండన్ వెళ్ళిన పరిస్థితి, ప్రజాధనాన్ని వృధా చేయటం ఎందుకు సార్ మీరు అలా? ఆయన కొద్దిగా మతి స్థిమితం బాగలేదు. గంటకు 11 లక్షల రూపాయలు కేవలం. ఎంత? గంటకు 11 లక్షల రూపాయలు కేవలం ఫ్లైట్ అది. ఓకే, విలాసవంతంగా నిద్రపోతాడు, స్నానం చేస్తాడు, అన్ని రకరకాలుగా దాంట్లో ఫెసిలిటీలు ఉంటాయి. పోయినాడు ఏమవుతుంది? ప్రజాధనమే కదా, మా ఇంట్లోంచి మా రాజారెడ్డిది ఏం తెచ్చి పెట్టలేదు కదా. ఓకే, ప్రజాధనమే కదా సార్. మీ అధినాయకుడు ఎవరైతే ఉన్నాడో కడపలో మీకు బాగా దెబ్బడబోతుంది. అక్కడ ఏదైతే ఉందో పార్లమెంట్ ఓడిపోబోతుంది. దాంతోపాటు పులివెందుల్లో కూడా మీ అన్నకి ఎదురుగాలి తగిలితే అవకాశం ఉందని అనుకుంటున్నారు సార్ జనాలు. పులివెందుల్లో ఎదురుగాలంటే గతంలో ఏంటంటే ఎవడు కూడా బూతుల్లో మెంబర్గా కూర్చునేదానికి కూడా భయపడేవాడు. ఓకే, టీడీపీ తరఫున వార్డు మెంబర్గా కూర్చోవాలన్నా కూడా భయపడేవాడు. ఒకవేళ ఉన్న ఒక బూతు 2 బూతుల్లో కూర్చుండేట్టుగా కూర్చోన్నా కూడా వాడిని సొక్కాయి పట్టుకొని బయటికి లాగి రిగ్ చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు. ఓకే, ఇప్పుడు ఆ బీటెక్ రవి అనే తెలుగుదేశం ఆయన వచ్చినాడు. ఆయన ఆ పరిస్థితి మమ్మల్ని తానిలా, కానీ అంత మెజారిటీ రాకపోవచ్చు, కానీ అన్నయ్య గెలుచాడు. ఓకే, ఎందుకంటే ఎక్కడా కూడా రిగ్ చేసిన పరిస్థితులు లేవు. ప్రతి బూత్లోనూ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అనేవాడు కూర్చున్నాడు. ఓకే, కూర్చున్నారు, ధైర్యంగా ఉన్నారు వాళ్ళు కూడా. ఇంతకు ముందు భయపడేవాళ్ళు. ఇప్పుడు కుక్క కూడా కాలెత్తి వచ్చబోసిపోతాను, అటువంటి ఆ పరిస్థితి. సార్, అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీఎంరాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత సంవత్సర కాలంగా ఎంతో సేవలు అందిస్తున్నారు మీరు. మీకు మంత్రి పదవి రాబోతుంది, మిమ్మల్ని మంత్రి హోదాలో చూడబోతున్నామని అంటున్నారు. నిజంగా మీకు అలాంటి హామీ? ఏం వద్దు, మా అన్న కళ్ళల్లో ఆనందం చూసేదానికి నేను ఇదంతా చేస్తాను. ఓకే, ఆయన సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలి. ఖాళీగా ఉండాలా, సుఖంగా ఉండాలి? ఖాళీగా ప్యాలెస్ లోనే ఉండాలా, సుఖంగా ఉండాలా, రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మాలా. అమ్మితేనే నాకు ఆయన కళ్ళల్లో ఆనందం ఉంటుంది. అప్పుడు నేను అప్పుడు దాకా నా ఈ పోరాటం ఆగదు. ఓకే, ఈ పోరాటం కొనసాగుతుంది, ఖచ్చితంగా కొనసాగుతుంది సార్. ఇంకా ఎన్ని రోజులైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎలా చూడాలని మీ కోరిక? ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడికి తీసుకెళ్లాలని మీరు కోరిక? మేము అలాగే ఇప్పుడు దుబాయ్, జింబాబ్వే, ఆఫ్రికా, నైజీరియా ఈ దేశాల్లో అన్నింటిలో కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాము. రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్లుగా ఇక్కడ అంటే ఇప్పుడు శాసనసభ్యులు, పార్లమెంటు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు ఉంటారు. ఆడ డైరెక్ట్ ప్రెసిడెంటే. ఇప్పుడు బ్రిజిల్ ప్రధాని అయినాడు కదా, మనోడే కదా కూడా. ఓకే, బ్రిజిల్ పంపించిన సరుకు 25,000 టన్నులు అనుకో. 25 టన్నులు కంటైనర్ డైరెక్ట్ గా వచ్చింది. అదే విధంగా ఇక్కడ ఇంకా గనులు మంచి చెడ్డ అన్ని ఉన్నాయి. చేస్తాం ఈసారి గట్టిగా, తప్పకుండా చేద్దాం.